కౌశికి జేడీ కోసం కాల్ చేస్తూ ఉంటుంది. అయ్యో! వదిన నాకిప్పుడు కాల్ చేస్తోంది అని ధాత్రి బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. "ఆ! కౌశిక్ గారు చెప్పండి" అని జేడీలా ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటుంది. "అదే జేడీ, మీరు నాకు సహాయం చేశారు కదా నా భర్త సురేష్ విషయంలో" అని కౌశికి చెప్తూ ఉంటుంది. అప్పుడు పర్వాలేదు అని ధాత్రి మాట్లాడుతూ ఉంటే కౌశిక్‌కి డౌట్ వచ్చేస్తుంది. కౌశికి అక్కడ టీవీ ఆన్ చేసి మరీ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ టీవీలో వచ్చే సేమ్ సౌండే జేడీలా ధాత్రి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అదే సౌండ్ వస్తూ ఉంటుంది. అదేంటి, నా ఫోన్‌లో వస్తున్న సౌండే జేడీ ఫోన్‌లో కూడా వస్తోంది అని కౌశిక్‌కి డౌట్ వచ్చేసి జగదాత్రి, జేడీ ఇద్దరు ఒకరేనా అని ధాత్రి ఫోన్ మాట్లాడుతున్న దగ్గరికి మెల్లగా చప్పుడు చేయకుండా వస్తూ ఉంటుంది. చూడండి, ఒక పోలీసులుగా మా బాధ్యత మేము నిర్వర్తించాము. మీ జాగ్రత్తలో మీరు కూడా ఉండాలి. మీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా మేము చేస్తూ ఉంటాము. ఎందుకంటే అది మా బాధ్యత కదా! మీరు మరీ ఇన్ని సార్లు నాకు థాంక్స్ అవసరం లేదు. ఎందుకంటే ఇది మా కర్తవ్యం అని జేడీలా ధాత్రి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా కౌశికి అక్కడికి వచ్చి ఇవన్నీ వింటూ ఉంటుంది. జగదాత్రినే జేడీ అని కౌశిక్‌కి అర్థమైపోయి గతంలో జరిగిన సంఘటనలు మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ జేడీ అని ధాత్రి భుజంపై చెయ్యి వేస్తుంది. అప్పటి వరకు గమనించుకొని ధాత్రి ఒక్కసారిగా కౌశికి భుజంపై చెయ్యి వేయటంతో ఫోన్ మాట్లాడుతూనే వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక కౌశికి మరింత షాకింగ్‌గా ధాత్రి వైపు చూస్తూ ఉంటే అయ్యో! వదినకి నిజం తెలిసిపోయిందా అని ధాత్రి చాలా కంగారు పడుతూ ఉంటుంది. జేడీనే జగదాత్రి అన్న నిజం నిజంగానే కౌశిక్‌కి ఇప్పుడు తెలిసిపోయిందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.